ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వినయ్ మోటో బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మన రైడ్లో వచ్చేసి అయితే ఇది అయితే 6th డే. మధ్యలో 3 days అయితే ఎందుకు డిలే అయిందంటే మొన్న యమునా ఎక్స్ప్రెస్ మీద అయితే వస్తుంటే లెఫ్ట్లో అయితే వస్తున్నాము, ఒక 30-40 స్పీడ్లో అయితే ఉన్నాం మేము. అప్పుడే ఆగి స్టార్ట్ అవుతుంటే ఒక XL6 కార్ అతను డైరెక్ట్ అక్కడ రైట్ సైడ్ నుంచి అయితే వచ్చి లెఫ్ట్ సైడ్కి డాష్ ఇచ్చి అయితే వెళ్ళిపోయాడు. అతన్ని చూడలేము, డైరెక్ట్ వెళ్ళిపోయాడు. ఇంకా మేము లేచి చూసే లోపే ఎక్స్ప్రెస్ హైవేలో అయితే స్పీడ్ లిమిట్ అట్లాంటిది అయితే ఏమి ఉండదు కదా, వాళ్ళు అయితే డైరెక్ట్ కొట్టేసిండు. ఇంకా వాళ్ళని అయితే చేంజ్ చేయడానికి ట్రై చేసినాము, కాకపోతే వాళ్ళు దొరకలేరు. ఈ క్రాష్ గార్డ్స్ అయితే సేవ్ చేసింది అనుకోవాలి చాలా వరకు. అయితే ఇంజురీస్ అయితే ఏమైనాయి అంటే ఈ 4 fingers అయితే చాలా ఇంజురీ అయిపోయింది. ఈ మధ్యలో మిడిల్ ఫింగర్ అయితే ఉంటుంది కదా, దాంట్లో అయితే బోన్ వరకు అయితే మొత్తం ఇట్లా వెళ్ళిపోయింది. నేనైతే మీకు ఒకసారి ఫోటోలు అయితే పైన పెడతా, ఒకసారి అయితే చూడొచ్చు. అయితే ప్లాన్ ఏంటంటే మనం ఇంతగానం అయినా కూడా మళ్ళీ రైడ్ ఎందుకు చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ మనం దగ్గరలో ఉన్నాం, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోము. బండి కూడా అయితే ఓకే ఉంది, బండికి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, రిటర్న్ అయితే ఏం వెళ్ళిపోము. మళ్ళీ ఇంతవరకు చేసి మళ్ళీ రిస్క్ చేసి ఎందుకు రిటర్న్ వెళ్ళిపోవడము, ఇంతగానం ఖర్చు పెట్టి లదాఖ్ కోసం అని బండి తీసుకొని ఈ ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పి మళ్ళీ అన్నీ ఆలోచించుకొని అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసినాము. ఈ చేత్తో నేను లదాఖ్ రైడ్ ఎట్లా చేస్తా అని చెప్పి అనుకుంటుండవు చాలామంది. నేనైతే రైడ్ అయితే నేనేమైతే ఏం చేస్తలేను. హైదరాబాద్ నుంచి అయితే సత్తూర్ మహేష్ అని ఫ్రెండ్ ఉంటాడు, అతన్ని అయితే రమ్మన్నాము రైడ్ చేయడానికి. జస్ట్ యమునా ఎక్స్ప్రెస్ నుంచి ఒక 3 kilometers లోపలికి వచ్చినాం అంతే. మథురా అని ఉంటుంది ఇక్కడ టెంపుల్, అక్కడికైతే వచ్చేసినాము. ఎంత వేసినా కూడా రిస్క్ తీసుకొని అయితే రైడ్ చేస్తున్నా గైస్. ఇంకా మీరు చేయాల్సింది ఏందో మీకైతే తెలుసు. కొంచెం నాకైతే సాడ్ మూమెంట్ అసలు ఇదైతే చెప్పాలంటే చాలా సాడ్ మూమెంట్. ఇంతగానం అయినాక రైడ్ అసలు ఎవరైతే చేయరు, కాకపోతే నేను చాలా అయితే రిస్క్ తీసుకొని అయితే రైడ్ చేస్తున్నా. మీ సపోర్ట్ అయితే కావాలి గైస్. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది, ఏం మాట్లాడలేక అయితే పోతున్నా. ప్లీజ్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం అయితే ఢిల్లీ అయితే స్టార్ట్ అయినాము, ఎందుకంటే సత్తూర్ మహేష్ వచ్చేసి డైరెక్ట్ మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తుండు. ఆ నుంచి అయితే మనం మహేష్ బ్రోని అయితే పికప్ చేసుకుంటాము. మళ్ళీ ఇంటికి పోయేంత వరకు అతనే డ్రైవ్ చేస్తాడు మన బండి అయితే. కొన్ని మూమెంట్స్లో ట్రై చేద్దాము, నేను డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే లదాఖ్ రోడ్స్లో చాలా వరకు నాకు మంచి ఎంజాయ్ చేద్దామని చెప్పి అయితే వచ్చిన. ఆ ఎంజాయ్ కాస్త మొత్తం అంతా ఫ్లాప్ అయిపోయింది, మొత్తం డిసప్పాయింట్మెంట్ అయిపోయింది రైడ్ అయితే. నాకైతే చాలా సాడ్ మూమెంట్ గైస్. ఇప్పుడైతే ఢిల్లీ అయితే వెళ్తున్నాం. ఢిల్లీ వరకు అయితే చాలా తోలడానికి అయితే ట్రై చేస్తున్నా, కాకపోతే హ్యాండ్ అయితే చాలా పెయిన్ వస్తుంది గైస్. ఈ మిడిల్ ఫింగర్ అయితే అది బోన్ వరకు అయితే వెళ్ళిపోయింది కదా, దానివల్ల అయితే పెయిన్ చాలా ఉంది. ఢిల్లీ వరకు అయితే తప్పదు, ఇంకా డ్రైవ్ చేయాలి. ఎవరు డ్రైవ్ చేయడానికి కూడా లేరు, ఎందుకంటే అందరం సింగిల్ ఉన్నాం కదా. ఢిల్లీ వరకు అయితే కన్ఫర్మ్ అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మనం అయితే ఏం చేయలేము ఇంకా దానికోసం అయితే. చలో గైస్, ఇంకా ముందు నేను వీడియోలో ఏందనేది అప్డేట్ చెప్తాను, సో స్టే ట్యూన్. ఇప్పుడు టైల్ బ్యాగ్ వచ్చేసి అయితే మనం పల్వల్లో అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి గైస్. మహేష్ బ్రో వస్తే ఇద్దరికైతే కూర్చోవడానికి అయితే ప్రాబ్లం అయిపోతుంది కదా. అయినా యాక్సిడెంట్ అయితే ఇదే యమునా ఎక్స్ప్రెస్ హైవేలో మథురా దగ్గర అయితే మనకు అయ్యింది ఇన్సిడెంట్. మనమైతే ఈ లైన్లో అయితే వెళ్తున్నాము. ఈ లైన్లో వెళ్తుంటే XL6 కార్ అతను వచ్చి రైట్ సైడ్ నుంచి వచ్చి డైరెక్ట్ లెఫ్ట్లోకి వచ్చేసి డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడే పోలీస్ వాళ్ళు ఇంకా అంబులెన్స్ ఢిల్లీ వాళ్ళు అయితే కార్లో వెళ్తుండే, వాళ్ళు అయితే ఆగారు. పోలీస్ వాళ్ళు వచ్చి అయితే డీటెయిల్స్ తీసుకొని అయితే వెళ్ళిపోయారు. మరి ఆ కారు ఏంది అని చెప్పి అడిగితే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే డైలీ ఒక 10-15 అయితే దీని మీద ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే ఇక్కడ చాలా అవుతాయి. అంబులెన్స్లో అయితే మనం అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి అక్కడైతే మనకు ట్రీట్మెంట్ అయితే చేసినాక రూమ్కి అయితే వెళ్ళిపోయినా. నాకైతే ఎలాంటి ఇంజురీ అయితే కాలేదు, ఓన్లీ హ్యాండ్స్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ కూడా కాకపోతుండే, గ్లౌజ్ అయితే వేసుకోకపోతే హ్యాండ్స్ కూడా అయితే కాకపోతుండే. నేను అప్పుడే యమునా ఎక్స్ప్రెస్ అయితే ఎక్కి ఇట్లా టోల్ తీసుకొని ఇట్లా స్టార్ట్ అవుతున్నాము, డైరెక్ట్ వాళ్ళు వచ్చి గుద్దేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మనం అయితే ఏం చేయలేం కదా. పల్వాల్ దగ్గర అయితే నవీన్ వాళ్ళకైతే టైల్ బ్యాగ్ అయితే ఇచ్చేసి మనమైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మహేష్ బ్రోని అయితే పిక్ చేసుకోవాలి. ఇంకా మహేష్ బ్రో వస్తే మనమైతే కొంచెం
ఇంకా మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎందుకంటే ఈ నార్మల్ రోడ్స్లో ఇట్లా ట్రాటిల్ ఇచ్చినప్పుడు ఏం అవ్వట్లేదు, కొంచెం లైట్గా పెయిన్ వస్తుంది. ఈ గుంత రోడ్లో ఏమవుతుందంటే ఇట్లా ఎగిరినప్పుడు చెయ్యి అనేది చాలా నొప్పిలేస్తుంది. అసలైతే ఇంటికి వెళ్ళిపోయే ప్లాను, కాకపోతే ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇంటికి ఎందుకు, చాలా సివియర్గా అయితే ఏం కాలేవు కదా అని చెప్పి రైడ్ అయితే చేస్తున్నా గైస్. ఇప్పుడైతే మనకు పల్వాల్ అయితే వచ్చేసి 79 కిలోమీటర్స్ అవుతుంది, 1 hour 20 minutes అయితే చూపిస్తుంది. మనమైతే పల్వాల్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద అయితే ఉన్నాం మనం. ఇప్పుడు మన ఈ యమునా ఎక్స్ప్రెస్ ఎక్కాలంటే చాలా భయం అవుతుంది. మొన్న అయిన ఇన్సిడెంట్కి అయితే అసలు పోలీస్ వాళ్ళు అయితే ఏం పట్టించుకుంటలేరు గాయస్ ఇక్కడ. మరి ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఇక్కడ చాలా అవుతున్నాయని చెప్తారు కానీ ఏమైతే పట్టించుకుంటలేరు. మరి ఇది వచ్చేసి అయితే యమునా ఎక్స్ప్రెస్ హైవే. మన బైక్స్కి అయితే ఫస్ట్ టైం అయితే టోల్ అయితే కడుతున్నాము. హ్యాండ్ అయితే ఫుల్ పెయిన్ వస్తుంది. ఈ మిడిల్ ఫింగర్, పెద్ద ఫింగర్కి ఈ బోన్ వరకు అయితే వెళ్ళిపోయింది. నార్మల్గా ఈ ఒక్క దాంతో ఇట్లా ట్రాటిల్ వేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే మనకు ఆప్షన్ అయితే లేదు, ఢిల్లీ వరకు అయితే వెళ్ళాలి. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది కదా. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆ కూల్ వెదర్లో నేను ఎట్లా సర్వైవ్ కావాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు ఏం ఆలోచిస్తలే. ఇట్లాంటి సిచ్యువేషన్లో గ్లౌజ్ కూడా వేసుకోవడానికి అయితే రాదు అసలు. లే మార్కెట్లో అయితే మన రెయిన్వి గ్లౌజెస్ అయితే ఉంటాయి, అవి అయితే కొంచెం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అవి వేసుకొని. అయితే మొన్న 3rd day ఎక్కినప్పుడే టోల్ తీసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు 2nd time అయితే టోల్ తీసుకుంటున్నాం మనం. టోల్ వచ్చేసి అయితే 90 రూపీస్. ఓకే, ఇప్పుడైతే మనం నవీన్ వాళ్ళ లొకేషన్ కాడికి అయితే వచ్చినాము. ఏం చేయాలి ఇంకా తప్పదు. ఆయన ఇప్పుడు దిగుతాడు. ఏమో చూడాలి. దాంట్లో పెట్టేసి అన్న, ఎందుకు ఇప్పుడు క్లే పెట్టి మళ్ళీ అదేమన్నా అయితే గోప్రో దాంట్లో పెట్టేసి అంటున్నా. ఆల్రెడీ అటు చూడు ఎట్లా పడుతుందో, అక్కడ చూడు ఎట్లా పడుతుంది. పోతారా? ఏ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నా, మళ్ళీ ఇంత దూరం వచ్చి ఎందుకు రిస్క్ అని. అందుకే ఇప్పుడు ఇద్దరం ఉన్నాగా, వాళ్ళు ఏమైనా అటు ఇటు అయింది అనుకో వచ్చేస్తా. ఓకే గైస్, ఇప్పుడే ఢిల్లీ దగ్గర అయితే ఒక చాయ్ బ్రేక్ కోసం అని ఆగినాం. పొద్దున్న నుంచి అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు, అందుకే ఇప్పుడే ఇక్కడ ఆగి కొంచెం లైట్గా స్నాక్స్ అయితే తిని వాటర్ అయితే తాగినాము. లదాఖ్ जा रहे.
అందరు మళ్ళీ మళ్ళీ అడుగుతారు గైస్, ఏడి పోతురు, ఏంది ఇదంతా, అందరు విచిత్రంగా చూస్తారు, ఫోటోలు దించుకుంటారు, అంతా కథ ఉంది. ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి 20 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, 43 మినిట్స్ అయితే చూపిస్తుంది ఎయిర్పోర్ట్ మనకి. వర్షం అయితే ఇప్పటి వరకు ఫుల్ కొట్టింది, అందుకే గోప్రో తీసి అయితే లోపల పెట్టేసిన, బ్లాగ్ అయితే ఏం చేయాలి. ఇంకా స్టార్ట్ కావాలి ఢిల్లీ నుంచి. ఈరోజు 7 వరకు అయితే 6 వరకు అయితే పోవడానికి అయితే ట్రై చేయాలి. అసలు అయితే వేరే రూట్ నుంచి రావాలి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి. కాకపోతే ఏమైందంటే మన టెయిల్ బ్యాగ్ అయితే నవీన్ వాళ్ళకి ఇచ్చేది ఉండే కదా, వాళ్ళ కోసం అని చెప్పి, ఆ టెయిల్ బ్యాగ్ కోసం అని చెప్పి మళ్ళీ ఢిల్లీ సిటీ లోపలికి అయితే వచ్చేసినాం మనం. ఢిల్లీలో వచ్చినందుకు ఫుల్ ట్రాఫిక్. ఓ ఫ్లాగ్ ఎగురుతుంది, ఇండియా ఫ్లాగ్. జై హింద్. లిటరలీ ఎంత పెయిన్ వస్తుంది తెలుసా ఇది హ్యాండ్. దీనికైతే కవర్ వేసేసిన, మొత్తం మళ్ళీ అయితే దుమ్ము అయితే వచ్చేస్తుంది. ఇక ఎందుకు రిస్క్ అని చెప్పి దీని పైనకి అయితే కవర్ వేసేసి అయితే నడుపుతున్నా. మా రెడ్ సిగ్నల్ పడ్డది, అట్లే పోతురు ఇక్కడ. జీబ్రా క్రాసింగ్. టార్చర్ ఉంది ఈరోజు అయితే. మ్యాక్స్ నాకు తెలిసి ఢిల్లీ అయితే క్రాస్ అవుతాము. ఢిల్లీ అయితే క్రాస్ అయ్యి చండీగఢ్ రూట్లో 7 వరకు వీలైతే 6 వరకు అయితే వెళ్ళిపోవాలి ఈరోజు. నేను మార్నింగ్ డ్రెస్సింగ్ చేయించుకొని పెయిన్ కిల్లర్ అయితే ఇప్పించుకున్నా. ఈరోజు ఏమన్నా పోయే దారిలో హాస్పిటల్ ఏమన్నా క్లినిక్ ఉంటే డ్రెస్సింగ్ చేయించుకుంటే వెనక కూర్చుంటే అయిపోతుంది, కొంచెం హ్యాండ్కి అయితే రెస్ట్ ఇచ్చినట్టు అయిపోతుంది. ఢిల్లీలో అయితే చాలా ట్రాఫిక్ ఉంది అసలు. 6 డేస్ అవుతుంది. ఈ పాటికి మంచి లదాఖ్లు ఉండాలి, అంటే స్పీడీ సర్క్యూట్లు ఉండాలి ఈ పాటికి. ఇంకా ఢిల్లీలోనే ఉన్నాం, 6th డే ఈరోజు. ఏం చేస్తాం ఇంకా. మొన్న అయిన బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల మొత్తం డిసప్పాయింట్మెంట్ అయింది మొత్తం రైడ్ అంతా. అసలు ఎవరికి ఏం చేయాలో ఏం అర్థమవుతలే అసలు హ్యాండ్ ఏమి ఇట్లుంది, బండి రైడ్లో ఉన్నాం మనం. ఒక రైడ్లో ఉన్నప్పుడు ఇట్లా అయితే ఎట్లా పెయిన్ ఉంటుంది తెలుసా, మామూలు పెయిన్ ఉండదు అసలు. అటు తిరిగి ఇంటికి వెళ్ళిపోలేము, ఇటు రైడ్కి వెళ్ళిపోలేము హ్యాండ్ పెయిన్తో. ఏం చేయాలో అర్థం అవ్వట్లే. లాస్ట్కి వాళ్ళని వీళ్ళని పిలవంగా లాస్ట్ ఫైనల్ మహేష్ బ్రో అయితే వస్తా అని అన్నాడు. అందుకే డైరెక్ట్ ఇంకా నైట్ అయితే ఫ్లైట్ బుక్ చేయించి 12:45కి ఫ్లైట్ ఉండే. ఇంకా ఫ్లైట్లో అయితే వచ్చేసిండే. ఇంకా ఈ ట్రాఫిక్లో ఈ లగేజ్ టాప్ బాక్స్ పెట్టుకొని పోవాలంటే చాలా రిస్క్ అసలు. మన సైడ్ లెక్క అయితే ఢిల్లీలో కాలనీస్ అట్లాంటివి ఏం లేవు. మొత్తం సెక్టార్ వైజ్ డివైడ్ చేసిరు మంచిగా. ఇప్పటివరకు అయితే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా మన బండి అయితే వేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళలేదు. మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం. అదే ట్విస్ట్. నాకు భయం అవుతుంది అసలు బండి నడపాలంటే. ఫస్ట్ ఎండ చూడండి ఇప్పుడు ఎట్లా కొడుతుందో. ఈ రెయిన్ కవర్ అంతా తీసేయాలి, మొత్తం గాలాడతలే అసలు. లోపల రైడింగ్ జాకెట్, దానిపైన రెయిన్ కవరు అంతా ఉంది. వీలర్స్ అయితే మన దగ్గర అయితే అలో చేయరు అసలు, లోపల కూడా పార్కింగ్లో పెట్టేయమంటారు. ఈడ అసలు అలో చేస్తారు ఏందో అర్థం అవుతారే మరి. ఎయిర్పోర్ట్లోకి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినా గైస్. అట్ లాస్ట్ మహేష్ భాయ్ అయితే వచ్చేసిండు గాయస్. ఈ లగేజ్ అంతా కట్టాలి, అదే పెద్ద టాస్క్ ఇప్పుడు.
ఓకే గైస్, ఇప్పుడే మహేష్ బ్రో అయితే వచ్చేసిండు. మనం అయితే వచ్చేసి ఇప్పుడు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. మన ఎయిర్పోర్ట్లో అయితే అసలు 2 వీలర్స్ లోపలికి అలో చేయరు. ఇడైతే మంచిగా ఇన్నే డిపార్చర్ దగ్గర వరకు మంచిగా అలో చేస్తారు వెహికల్స్ అయితే. లేట్ కాకుండా బాయ్ గైస్. 3 days నుంచి అయితే పెట్రోల్ అయితే ఏం కొట్టియలే బండ్లు అయితే. మళ్ళీ ఈరోజు కొట్టిస్తున్నాం. ఇంకా ఈ ఫ్యూల్ స్టాప్ వచ్చేసి నాకు తెలిసి 11th ఫ్యూల్ స్టాప్ అనుకుంటా. స్కానింగ్ చేయించుకోవా? ఢిల్లీ మొత్తం ఆటాడిచ్చింది చెయ్యి. అర్థం కాలే. ఢిల్లీ ఆటాడిచ్చింది చెయ్యి అంటున్నా. ఏమంటారు అనుకున్నావు? డ్రెస్సింగ్ చేయించుకోవాలి. ఢిల్లీలో ఆట ఆడించుకో, ఇంకా స్కానింగ్ ఏంది అంటున్నా. ఎవరు ट्रीटमेंट करा लेना इसका. करा लेगा. हॉस्पिटल बहुत मिलेगा हाईवे पे. हाईवे मिल जाएगा. ड्रेसिंग చేపిద్దాం. स्कैनिंग करवा लेना. स्कैनिंग करवा लेना एक बार. मॉर्निंग में करा लेना. सुन रहा नहीं. పెట్రోల్ అయితే వచ్చేసి 1100 అయితే పట్టింది.